మెగా కోడలు ఉపాసన రీసెంట్ గా దీపావళి పండుగ సందర్భంగా తన సెకండ్ ప్రెగ్నెన్సీలో ట్విన్స్ కి జన్మనివ్వబోతున్నంటూ అదిరిపోయే గుడ్ న్యూస్ ని సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. ఇక ఈ వార్త తెలిసిన మెగా అభిమానులు బుల్లిచరణ్ రాబోతున్నాడు అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆల్రెడీ క్లింకారా ఉంది కాబట్టి ఈసారి మెగా వారసుడు వస్తున్నాడు అంటూ కామెంట్స్ పెట్టారు. రామ్ చరణ్ ఉపాసనలు 2012 జూన్ 14న పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ఇద్దరు కూడా లైఫ్ లో సెటిల్ అయ్యాకే పిల్లల గురించి ప్లాన్ చేయాలని అనుకున్నారట. అలా దాదాపు 10 ఏళ్ల పాటు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదు. కానీ పెళ్లైన కొత్తలోనే ఉపాసన తన ఎగ్స్ ని ఫ్రీజింగ్ చేయించుకున్నట్లు ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. కానీ ఆ 10 ఏళ్ల టైంలో పిల్లల విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. తన ఎగ్స్ ని ఫ్రీజింగ్ చేయించుకున్నా కూడా క్లింకారని నార్మల్ గానే కన్సీవ్ అయినట్టు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉపాసన ఈసారి కవల పిల్లలకి ఎగ్స్ ఫ్రీజింగ్ ద్వారా జన్మనివ్వబోతుందా లేదా నార్మల్ గానే కన్సీవ్ అయిందా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరికొంతమంది నెటిజన్స్ మాత్రం ఉపాసనకి ట్విన్స్ గా అబ్బాయిలు పుట్టబోతున్నారా అమ్మాయిలు పుట్టబోతున్నారా అంటూ ఎంతో ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు. మరో 4 నెలల్లో ఉపాసన డెలివరీ జరగబోతున్న విషయం తెలిసిందే.